దేశవ్యాప్తంగా జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి సీఈసీ రాజీవ్ కుమార్ అన్ని రాష్ట్రాల సీఈఓలు, ఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ఈ సమీక్షలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు పాల్గొన్నారు. ఏపీ నుంచి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఓట్లతో పాటు దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాల కౌంటింగ్పై సీఈసీ సమీక్షించారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో 360 డిగ్రీల కవరేజ్ ఉండేలా సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల కోసం 33 ప్రాంతాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, హోమ్ ఓటింగ్ లెక్కింపుతో ప్రారంభం కానున్న ఈ ప్రక్రియలో ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్కు 25 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. సగటున 14 నుంచి 15 టేబుళ్లపై లెక్కింపు ఉండే అవకాశం ఉంది. మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ అయినట్లు నిర్ధారిస్తారు. ఒక రౌండ్కు ఒక టేబుల్కు 1200 ఓట్లు ఉండే అవకాశం ఉంది. అంటే అన్ని టేబుళ్లు కలిపి ఒక్కో రౌండ్కు దాదాపు 15,000 ఓట్ల లెక్కింపు జరగనుంది.